హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హసీనా డైరీస్. చలో ఈరోజు స్క్రోల్ చేశారా? స్క్రోల్ చేయకండి, ఆగండి. ఇదిగోండి రెసిపీ చూపిస్తానన్నాను కదా, చామ గడ్డ పులుసు, చామ దుంప పులుసు అని. చూడండి రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఇంకా అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇది చామ దుంప, ఇంకా మా చెట్టుకి క్యారెట్ అదే కాకరకాయ అని చెప్పాను కదా, ఒకటి వచ్చింది కదా. ఇంకా గుడ్లు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఇదిగోండి వంకాయలు చాలా బాగున్నాయి కదా, వంకాయలు చాలా టేస్టీగా ఉన్నాయండి. ఏం వంకాయలు ఒక ఫ్రెండ్ ఇచ్చారు పక్కన ఇంటి వాళ్ళు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వంకాయలకి ఇలాగా ఫోర్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఫుల్ వంకాయలు వేసాను కర్రీలో కూడా, చాలా టేస్టీగా ఉంది. కర్రీ మాత్రం సూపర్గా ఉంది, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఆయిల్ వేసుకున్నాను, ఇంకా ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ ఏం చేశానంటే బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకున్నానండి నేను. ఎగ్స్ బాయిల్ చేస్తే చాలా బాగుంటుందండి, దానిపైన లేయర్ ఫామ్ అయింది కదండి, అది చాలా టేస్టీగా ఉండేది ఆ లేయరు. ఇంకా ఎగ్స్ ఫ్రై చేసి తీసేసాను. నెక్స్ట్ చూడండి ఏం ఫ్రై చేశాను నేను, దుంప కూడా ఫ్రై చేశానండి. చాలా బాగుండేది, ఇలా ఒక్కసారి చేయండి మీరు నేను చేసినట్టు, చాలా బాగుండేది. ఇంకా కాకరకాయ కూడా ఫ్రై చేశాను. దాని తర్వాత వంకాయలు కూడా ఫ్రై చేశానండి నేను. ఫస్ట్ ఒకసారి అన్నీ సగం సగం హాఫ్ బాయిల్ లాగా హాఫ్ ఫ్రై చేసుకోండి అన్నీ వెజ్జీస్. ఇంకా తీసేసిన తర్వాత ఇంకా పోపు వేసేసుకుని, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పసుపు ఉప్పు కూడా కొంచెం వేసానండి నేను. తర్వాత ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి, రా స్మెల్ పోవాలి, దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోవాలి. తర్వాత ఇంకా ఒక టమాటా వేసాను నేను, అది కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకేం చేశానంటే నేను కోకోనట్ పౌడర్ వేస్తానండి ప్రతి కూరల్లో, చాలా ఇష్టం నాకు కోకోనట్ పౌడరు, డ్రై కోకోనట్ పౌడర్. తర్వాత చిల్లీ పౌడర్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి అన్నీ మసాలా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేసేసాను నేను. వేసేసిన తర్వాత చింతపండు పులుసు వేసేసి ఇంకా బాయిల్ చేస్తుంటే ఎంత స్మెల్గా వస్తుందండి, కమ్మటి స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ వంకాయలు కూడా అండి ఎంత బాగున్నాయి అంటే, అందులో కాకరకాయ కూడా అసలు చేదనేదే లేదండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా బాగా ఇదైపోయింది, ఇంకా కొత్తిమీర వేసి గార్నిష్ చేసి తింటుంటే సూపర్ అంటే సూపర్. మీరు ఎలా చేస్తారో చెప్పండి. సీ యూ, బాయ్, టేక్ కేర్.